దాన్ని బ్లీచింగ్ పౌడర్ తాగడానికి డబ్బులు లేవు అని ఆయన 4 కోట్లు ఇచ్చాడు చందా. ఈయన 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి సంతాప సభకు ఖర్చు పెట్టారు. ఏమిటి దుర్మార్గం అంటున్నా. నీకు నచ్చితే నువ్వు ఎంతైనా దోచేస్తావా? ఇవాళ మమ్మల్ని సాక్షి దోపిడీ చేసింది సాక్షి అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇంకొక అంశం, నిన్న కేబినెట్లో బీసీలకు 33% రిజర్వేషన్లు అని ఒక తీర్మానం చేశారు. అయిపోద్దా? నేను అడుగుతా ఉన్నా, మా సాయిరెడ్డి గారు బీసీలకు 33% అని ప్రైవేట్ బిల్లు పెడితే ఆ రోజున ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు? నిజంగా మీకు శక్తి ఉంటే ఇన్ని నాటకాలు ఆడతారండి మీరు. కాపుడు రిజర్వేషన్ అన్నారు, కాపుడు ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు కదా. ఇలాంటి డ్రామా ఒకటి ఆడి బీసీలని వాళ్ళని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మోసపూరితమైనటువంటి మీ నిర్ణయాలను నమ్ముతారని మీరు అనుకోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే వాలంటీర్లు, నేను అడుగుతా ఉన్నా, వాలంటీర్లు ఎంత మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు వెళ్ళిన చోటల్లా వాలంటీర్కి ఆయన కూడా చెప్పినట్టున్నాడు, నీకు 15,000 నీకు 15,000 చెప్పిన ఆయన కూడా. వాలంటీర్లో ఇక మేము భయపడాల్సిన అవసరం లేదు, మేము వస్తే మీకు 10,000 ఇస్తాం. పాపం ఆశ కదా పాపం, మేము 5,000 ఇచ్చాం 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే 5,000 పోయే ఇవాళ బజార్ను బడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు, అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తా అంట, నాలుగుకి తాళం వేస్తా అంట. ఎవరు నాలుగుకి తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీరు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల.